అంటే మనం చేసుకునే కొన్ని పుణ్య కార్యాల వల్ల మన పాపాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది అని అంటారు కదా ప్రభుజీ. ఇంకొక దాంట్లో విషయం చెప్తాను. భాగంగా పుణ్యము మంచి పనులు పుణ్యాన్ని ఇస్తాయి, చెడు పనులు పాపాన్ని ఇస్తాయి. ఓకేనా? పుణ్యం సపరేట్ గా అనుభవించాలి, పాపం సపరేట్ గా అనుభవించాలి. పుణ్యం ఎక్కువ చేసేస్తే పాపాన్ని అది తొలగించదు. అర్థమైందా మీకు? ఓకే ఓకే. ఇప్పుడు పుణ్యం ఏదైతే ఉందో దాన్ని మీకు స్వర్గానికి తీసుకెళ్తుంది అని అనుకోండి. పాపం ఏదైతే ఉందో దాన్ని మీకు నరకానికి తీసుకెళ్తూ ఉందనుకోండి. మీరు ఎక్కువ పుణ్యం చేసేస్తే ఈ పుణ్యం వెళ్ళి పాపాన్ని ఇది చేసేదన్నమాట. పుణ్యం పుణ్యం ఖాతానే, పాపం పాపం ఖాతానే. ఈ రెండూ పోవాలి, ఈ రెండుతో మాకు పని లేదు అని అన్నప్పుడు మనం భగవంతుడికి శరణాగతి చేయాలి, భగవంతుడి యొక్క భక్తి చేయాలి. అప్పుడు మనకి పుణ్యంతో సంబంధం ఉండదు, పాపంతో సంబంధం ఉండదు. భగవంతుడిని ఆశ్రయించడం, భగవంతుడిని చేరుకోవటం, ఇది భక్తి మార్గము అని అంటే. కాబట్టి ఫస్ట్ పాపాచరణ మానుకోవటం మనుష్యత్వం, మనుష్యత్వంలో పుణ్యాచరణ, మంచి మనిషిగా మారటం, మంచి మనిషిగా మారిన తర్వాత ధర్మాన్ని తెలుసుకొని భక్తిని ఆశ్రయించి భక్తుడుగా మారటం. ఇట్లా 3 స్టేజెస్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఇస్ పాపాన్ని పక్కన పెట్టండి, పాపాచరణ తప్పు. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ మంచి మనిషిగా మారటం, మంచి మనిషిగా మారాక ధర్మం గురించి, దేవుడి గురించి తెలుసుకోవటం, భగవంతుని ఆశ్రయించటం. అప్పుడు మనకి పాపంతో సంబంధం ఉండదు, పుణ్యంతో సంబంధం ఉండదు, భగవంతుడితో మాత్రమే సంబంధం ఉంటుంది. అలా సాధ్యపడుతుందా ప్రభుజీ అట్లా ఉండడం? తప్పకుండా. ఇప్పుడు చూడండి, రోడ్డు పైన మురికి నీళ్ళు ఉన్నాయనుకోండి, ఒక మనం బకెట్ల మురికి నీళ్ళు రోడ్డు పైన పడేసాం అనుకోండి, మీరు మధ్యాహ్నం కల్లా వచ్చారనుకోండి, అక్కడ ఒక్క చుక్క నీరు కూడా ఉండదు. ఎందుకు చెప్పండి? సూర్యుడు మొత్తం లాగేస్తాడు, అన్నిటినీ ఎవాపరేట్ చేసేస్తాడు, అంతేనా? పెద్ద పెద్ద నదులే ఎవాపరేట్ అయిపోతాయి. సూర్యుడికి ఆ శక్తి లేదా? అలానే భగవంతుడికి కూడా ఆ శక్తి ఉంది. భగవంతుడిని ఆశ్రయించినప్పుడు, భగవంతుడికి శరణాగతి, భగవంతుడు చెప్పిన మార్గాన్ని, అలా దేవుడి దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు టికెట్ ఇచ్చి, అయ్యా నీకు అర్చన చేయించేసా, నా పాపాన్ని తీసేసాయి, ఇలా బిజినెస్ ట్రాన్సాక్షన్ కాదండి. మనస వాచ కర్మన భగవద్ మార్గంలో మనం నడిచినప్పుడు, భగవంతుడికి శరణాగతి చేసినప్పుడు, ఆయన మన దగ్గర ఉండే ఎటువంటి కర్మ బ్యాగేజ్ నైనా సరే ఆయన మొత్తం డిసపియర్ చేసేయగలరు. అది భగవంతుడికి ఉండే శక్తి. ఎప్పుడు మనం నిజమైన భక్తి మార్గంలో నడిచినప్పుడు, అది ముఖ్యం. ఓకే. హడావిడి హంగామాలు ఆర్భాటాలు చేస్తుంటారు మామూలుగా, భగవంతుడి విషయంలో వచ్చేసరికి అవన్నీ కాకుండా మనస్ఫూర్తిగా మనం దైవ మార్గంలో ఉండాలి. హంగామా, హడావిడి, ఆర్భాటం ఎందుకు చేయకూడదు? చేయొచ్చా గురుగారు? ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నాను. ఒక మ్యారేజ్ డే మనం సెలబ్రేట్ చేసినప్పుడు, 25th మ్యారేజ్ యానివర్సరీ పెద్దగా గందరగోళం చేసేసినప్పుడు, పిల్లవాడి ఫస్ట్ బర్త్డే ఇంత పెద్దగా చేసినప్పుడు, ఒక పెళ్లికి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టేసినప్పుడు, భగవంతుడికి పూజ మాత్రం ఎటువంటి ఏమీ చేయకూడదు, స్వామికి దాలియాలు కట్టకూడదు. మన వాళ్ళు ఇప్పుడు మొన్న మాకు ఒక వీడియో పంపించారు, ఒక ఫేమస్ యాక్ట్రెస్ బాలీవుడ్ లో అంటుంది, నేను టాయిలెట్ కైనా డబ్బులు ఇస్తాను కానీ గుడి కట్టడానికి డబ్బులు ఇవ్వను అని. ఎందుకు అంత? ఎందుకు అని అంటే, నో మోర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అని ఏదో దానికి జనాలందరూ కరెక్టే చెప్పింది, రిలీజియస్ వల్ల ఒక ఆలయం కట్టడం వల్ల ఏమి పని ఉంది దానికి అని అంటున్నారు. ఎందుకంటే అందరు ఇలాంటి మెంటల్ గా తయారవుతారు. ఆలయాలు లేవు కాబట్టి, రిలీజియస్ ఇన్స్టిట్యూట్స్ తక్కువ అయ్యాయి కాబట్టి ఇలాంటి వాళ్ళు పుడుతున్నారు, టాయిలెట్ మెంటాలిటీ కలిగిన వాళ్ళు. అదే ఆలయానికి ఇచ్చుంటే, భగవంతుడికి ఇచ్చుంటే మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళు పుట్టేవారు. ఇలాంటి వాళ్ళని ప్రపంచంలో ఎవరు గుర్తుండరండి. ఒక 10-15 ఏళ్ల తర్వాత ఎవరిని దే విల్ నాట్ రిమెంబర్. కానీ మనం ఇప్పటికీ గుర్తు పెట్టుకునేది ఎవరిని అని అంటే, శివాజీ మహారాజ్ లాంటి రాజులని, ఎవరైతే ధర్మం కోసం కాపాడారు, దేశం కోసం ప్రయత్నం చేశారు, దేశం కోసం, దైవం కోసం, సమాజం కోసం. ఇటువంటి భావనలే రావట్లేదండి జనాలకి ఈ మధ్య. మొత్తం ఫ్యాషన్ అయిపోయింది. భగవంతుడి యొక్క ఆలయం రామ మందిరం కట్టడానికంటే ఎందుకు ఇన్ని వేల కోట్లు, అందరినీ పేద ప్రజలకు పంచేయచ్చు కదా. ఎన్ని రోజులు పంచుతావు అనేది ప్రశ్న. ఈ రోజు నువ్వు అన్నం పెట్టగలవా, రేపు పెట్టగలవా, ఎల్లుండి పెట్టగలవా, ఆకలి తీరుతుందా? కానీ భగవద్ ఆలయం ఏం చేస్తుంది అంటే మనసుని మారుస్తుంది, ఒక మంచి ప్రేరణనిస్తుంది. ఒక ఆలయం దేన్ని విషయాలకి కేంద్రం చూడండి మీరు. ఒకటి ఆర్ట్, కల్చర్, ట్రెడిషన్, హెరిటేజ్, ఎన్నిటిని నిలుపుకుంటుంది రామమందిరం. ఒక మందిరం మీరు చూసారంటే ఎన్ని వ్యవస్థలు, పూలు అమ్ముకునే వాళ్ళకి మందిరం, ఒక ఫార్మింగ్ చేసే వాళ్ళకి మందిరం, ఒక
ఆర్ట్స్ నేర్చుకునే వాళ్ళకి మందిరం, భగవంతుని ఆశ్రయించిన వాళ్ళకి మందిరం. ఒక మనసులో ఒక ఉత్సాహం, ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ధైర్యం కావాలంటే గుడికి వెళ్తామండి. మీరు మీ జీవితంలో ఎప్పుడైనా వెళ్ళారా అలా? అందరం వెళ్ళే ఉంటాం కదా. ధైర్యం కావాలి. భగవంతుడా మేము ఈ కష్టంలో ఉన్నాం, ఒక ధైర్యం నింపుకోవడానికి భగవంతుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం మనం. ఎక్కడికి వెళ్తాం ధైర్యం కావాలంటే చెప్పండి. అసలు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఏ ప్రదేశం ఉందా ధైర్యం కోసం వెళ్ళడానికి? మీరు థియేటర్కి వెళ్తే ధైర్యం వస్తుందా? లేదు. పార్క్కి వెళ్తే ధైర్యం వస్తుందా? లేదు. షాపింగ్ మాల్కి వెళ్తే ధైర్యం వస్తుందా? భగవంతుడి దగ్గరికి వెళ్తే ధైర్యం వస్తుంది. ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఆ పట్టుదల. ఏదో ఒకటి ఇన్స్టిట్యూషన్ మన కల్చర్ని, మన ఆర్ట్ని, మన ట్రెడిషన్ని, మన సాంప్రదాయాన్ని నేర్పించే ఇన్స్టిట్యూషనే మందిరం. కాబట్టి మనకి వీ వాంట్ ఎవ్రీథింగ్. ఎప్పుడైనా మీరు హైదరాబాద్ లో ఈ 5 స్టార్ హోటల్ కట్టబోతున్నారు, వాడిని అడిగారండి, ఎందుకు 5 స్టార్ హోటల్ కడుతున్నావు? నీ పక్కన ఉండే స్లమ్ లో అన్ని డబ్బులు బంచేసాయి, 1 స్టార్ హోటల్ కట్టు సరిపోతుంది అని మనం ప్రశ్నిస్తామండి? లేదు. ఎందుకు? మనకు కావాలి. ఎవరైనా 700 crores 5,000 crores పెట్టి మూవీస్ తీస్తే వాడికి వెళ్ళి చెప్తామా, ఒరే నువ్వు ఈ మూవీ తీయకరా, మేమందరం ఏం పర్వాలేదు, చూడకపోయినా పర్వాలేదు, నువ్వు 1000 కోట్లు పనిచేసే జనాలకి అని చెప్తారా అండి ఎవరైనా? లేదు. దీంట్లో మనకి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే భగవంతుడికి ఏదన్నా సేవ చేస్తున్నారనుకోండి, భగవంతుడికి అభిషేకం చేస్తే వెంటనే పాలేంటి అని అంటారు. నేను చూసానండి, సినిమా హీరోల కట్అవుట్లకి పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు, రాజకీయ నాయకులకి, కరెక్ట్ రాజకీయ నాయకుల విగ్రహాలకు పాలాభిషేకం. అప్పుడేమైంది మన నీతి? మనకు నచ్చిన పని చేస్తే తప్పులేదు. మీరు చూసారండి ఇప్పుడు కొత్తగా ఈ ట్రెండ్ లో ఏమంటామంటే ఆ న్యూ ఇయర్ పార్టీలు అవి ఇవి అని చేసుకుంటారు కదా, దాంట్లో షాంపైన్ బాటిల్స్ లోంచి షాంపైన్ అంతా ఇలా పోతూ ఉంటుంది చూసావా? అప్పుడు నీకు డబ్బులు వేస్ట్ కాదే, 5,000 10,000 ఎంత ఉంటాయో మనకు తెలియదు, కానీ ఆ బండిటిని నేల కొరగటంలో నీకేం తప్పులేదు, పిచ్చి పిచ్చి గంతులు వేయటంలో నీకు తప్పులేదు, పబ్బులు కట్టడంలో తప్పులేదు, రెస్టారెంట్స్ కట్టడంలో తప్పులేదు, మాల్స్ కట్టడంలో తప్పులేదు, సినిమా థియేటర్లు కట్టడంలో తప్పులేదు, మందిరం మాత్రమే తప్పు. ఎందుకంటే భగవంతుడు మంచివాడు కాబట్టి. పాపం వాడు ఏమన్నాడు కదండి, నవ్వుతూ అలా నించుంటాడు. భగవంతుని కూడా తప్పట్లే. భగవంతుడిని ప్రేమతో ఉండే వాళ్ళ దగ్గర ఆయన ఉంటారండి, అది వేరే విషయం. ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు మనం ఇంత పెద్ద గుడి కడతాం అంత గట్టు, అది మన కృతజ్ఞత. కాబట్టి జనాలు అందులో ఆర్భాటాలు వద్దు అని కేవలం భక్తిలో అనుకుంటే తప్పు. లేదండి మాకు మా జీవనమే సరళం, మేమే ఒక మ్యారేజ్ డే వచ్చింది అనుకోండి, ఆలయానికి వెళ్ళి దండం పెట్టుకుంటాం. అలానే భగవంతుడి యొక్క ఉత్సవం వచ్చినా ఆలయానికి వెళ్దాం. లేదండి మేము మ్యారేజ్ డే మాత్రం ఒక 2-3 లక్షలతో చేస్తాము, కానీ కృష్ణాష్టమికి మాత్రం 100 రూపాయలు ఖర్చు పెడతాం. అది తప్పు. ఇక్కడ కావాలి, ఇక్కడ చూపించే వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోవట్లేదండి. కేవలం నేను చూపించడానికే పూజ చేస్తా అనటం తప్పు, కానీ భగవంతుడికి ప్రేమతో నేను ఇంత గొప్పగా చేసుకోగలుగుతాను అని అనుకోవటంలో తప్పేమీ లేదు. చేసుకోవచ్చు, కానీ మన హృదయంలో ఆ భక్తి, ఆ ప్రేమ అనేది ఉండాలి. ఓకే, ఏమంటారు మీరు? నిజమే ప్రభుజీ, ఉండాల్సిందే. చాలా తక్కువ మందిలో ప్రభుజీ రాను రాను ఇంకా అంటే ఎక్కువ ఆధ్యాత్మిక మార్గంలో భగవంతునికి దగ్గరగా ఉండాలంటే ఎక్కువ అంటే ఏమంటారు సెంటిమెంట్లు, కండిషన్లు ఎక్కువ ఉండాల్సిందేనేమో అని చెప్పి లిమిట్ లో అని అందరు జనాల్ని ఒక మబ్బెలో పెట్టేశారు జనాలు. కానీ మీరు మనందరం కలిసి ఇంకా ఇంకా ప్రజలలో ఆ చైతన్యాన్ని తీసుకొని రావాలి. అవును, భక్తి అంటే కేవలం సెంటిమెంట్స్, రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్, ఇంపోజిషన్స్ కాదు. భక్తి అంటే ఎంతో సరళమైన, సున్నితమైన, ఆనందకరమైన, ఉత్సాహకరమైన, మనశ్శాంతిని ఇచ్చే ఒక ప్రాసెస్ అని మనందరం కలిసి జనాలకి చెప్పినప్పుడు అప్పుడు మాత్రమే వాళ్ళు నిజమైన భక్తి అంటే ఏంటో అర్థం చేసుకోగలిగే స్థితిలోకి వస్తారు. నిజమే ప్రభుజీ. ఇంకా ఇంకా ఇంటర్వ్యూస్ చేయాలి ఇలా. తప్పకుండా చేద్దాం ప్రభుజీ, మార్పు మనతోటే మొదలు పెడదాం. ఓకే, అయితే ప్రభుజీ నేటి అల్ట్రా మోడర్న్ జనరేషన్ వాళ్ళకి కృష్ణతత్వాన్ని అనుసరించాల్సిన ఆవశ్యకత ఎంతవరకు ఉంది ప్రభుజీ? ఏ జనరేషన్ వాళ్ళకైనా కృష్ణుని, భగవంతుణ్ణి అనుసరించాల్సిన అవసరం ఉన్నది. ఎలా అయితే మనకి ఓషన్ లో ఉండే బోట్స్ కి మీరు లైట్ హౌస్ అని ఉంటుంది తెలుసు కదా, అక్కడ నుంచి లైట్ వస్తుంది. ఆ లైట్ ని చూస్తే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి అనే విషయం అర్థం అవుతుంది. లేకపోతే ఎక్కడ నేల ఉంది, ఎక్కడ మనం దాటచ్చు ఈ సముద్రాన్ని అనేది తెలియదు. ఇప్పుడు మనందరికి ఒక లైట్ హౌస్ లాంటి వాడు అన్నమాట. భగవంతుడు, భక్తి, గురువు, శాస్త్రము ఇవన్నీ ఒక లైట్ హౌస్ లాంటివి.
మనందరం ఈ సంసారంలో బోట్ సముద్రంలో చూసారండి, ఎలా ఇలా పైకి ఇటు ఊపుతుంది అటు ఊపుతుంది, సామాన్లన్నీ కింద పడిపోతూ ఉంటాయి. అవును. అలా మన పరిస్థితి కూడా అలానే ఉంది. మానసికంగా, వ్యక్తిగతంగా, ఎమోషనల్, ఫిజికల్, మెంటల్ అన్ని స్టేట్ లో వీఆర్ ఆల్ డిస్టర్బ్డ్. కానీ ఎప్పుడైతే ఆ లైట్ హౌస్ మనకు కనిపిస్తుందో, భగవత్ తత్వము అనేది ఏదైతే మనం తెలుసుకుంటామో, అప్పుడు మనకి హోప్ ఉంటుంది జీవితంలో. ఇక్కడ ఒడ్డు ఉన్నది, ఇక్కడికి వెళ్తే మేము సురక్షితంగా ఈ సముద్రం నుంచి బయట పడగలుగుతాము అని. కాబట్టి ఏ అల్ట్రా మోడర్న్ అయినా, ఎటువంటి వాళ్ళైనా సరే, అందరికీ శరణు భగవంతుడు. కాబట్టి ఎప్పుడైతే ఆ కేంద్రం మనకి ఉందో జీవితంలో, మంచి ధర్మం, సమాజ సేవ, దేశ సేవ, భగవత్ సేవ అనే కేంద్రం వైపు ఎప్పుడైతే మనందరం నడుస్తామో, అప్పుడు ప్రతి ఒక్కళ్ళలో ఆధ్యాత్మికత, ఆ ఆనంద భావన అనేది కలుగుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మోడర్న్, అల్ట్రా మోడర్న్ అన్నారు కదా మీరు, ఎంత అల్ట్రా మోడర్న్ అయితే అంత అల్ట్రా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది నిజం ప్రభుజీ. ఎప్పుడైనా మీరు డిప్రెషన్ అనేది విన్నారా అండి? మేమైతే మా టైంలో డిప్రెషన్ ఏంటి, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏంటి, ఈ సైకాలజిస్ట్, సైక్రాటిస్ట్ దగ్గర 3,000, 4,000 రూపాయలు వారానికి ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు చిన్న యూత్ లో ఉండే పిల్లలకి. చిన్న చిన్న పిల్లల డిప్రెషన్. ఇప్పుడు ఎవరికి తెలియదు అసలు ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది, ఎప్పుడు వినలేదు. ఒకళ్ళు చెప్పారు, ప్రభుజీ మేము వెళ్ళి మా అమ్మకి చెప్పాను నాకు డిప్రెషన్ ఉందంటే, నువ్వు పారాసెటమాల్ వేసుకో తగ్గిపోతుంది అని చెప్పిందట వాళ్ళ అమ్మ. ఎందుకంటే పాపం తెలియదు కదా ఎవరికి మెంటల్ హెల్త్ అంటే ఏంటి, డిప్రెషన్ అంటే ఏంటి అని. అలాంటిది భారతదేశం. ఎంత మీరు అల్ట్రా మోడర్న్, సూపర్ మోడర్న్ అవుతుంటే అంత మనకి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు చూడండి, ఎవరిని అడిగినా సరే నాకు అవ్వి అని చెప్తున్నారు. ఇంతకు ముందు అలా మీరు చూసారండి మీ వయసులో ఎప్పుడైనా? మీరు ఎప్పుడైనా మెంటల్ హెల్త్ విన్నారా మీ చిన్నప్పుడు? మేము డిప్రెషన్ లో ఉన్నామండి, స్ట్రెస్ లో ఉన్నామండి, యాంగ్జైటీలో ఉన్నామని ఎప్పుడైనా విన్నారా మీరు? అలాంటి పదాలు ఎందుకు? మీరు అల్ట్రా మోడర్న్ సొసైటీలో లేరు కాబట్టి. ఇప్పుడు ఎందుకు వినాల్సి వస్తుంది? అల్ట్రా మోడర్న్ సొసైటీ తయారైంది కాబట్టి. కాబట్టి ఎంత మనం మన సంస్కృతిలో మన ఫౌండేషన్, ఇప్పుడు చూడండి, ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే బిల్డింగ్ ఉంటుంది. ఫౌండేషన్ వీక్ ఉంది అనుకోండి, బిల్డింగ్ కదిలిపోతుంది. మనకి ఇప్పుడు ఫౌండేషన్ వీక్ ఉంది. పెద్ద పెద్ద స్కై స్క్రేపర్ బిల్డింగ్లు కట్టేస్తున్నాం, కానీ ఫౌండేషన్ లేదు కదా, ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఫౌండేషన్ ఏంటి? అదే ఆధ్యాత్మికత. మీరు ఎంత పెద్ద బిల్డింగ్ కడుతున్నారు అన్న దాంతో మీరు అల్ట్రా మోడర్న్ అవ్వండి, సూపర్ అల్ట్రా మోడర్న్ అవ్వండి, సూపర్ 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 డూపర్ అల్ట్రా మోడర్న్ అవ్వండి, నో ప్రాబ్లం. కానీ నీ ఫౌండేషన్ ని చూసుకో, బేస్ ఎలా ఉంది. బేస్ కానీ ఆధ్యాత్మికత కానీ ఉంటే మీరు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా అది స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ ద ఫౌండేషన్. వీఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ వాట్ యు ఆర్ డూయింగ్. కానీ ఏ భావనతో చేస్తున్నాము, దేన్ని ఫౌండేషన్ చేసుకొని మన జీవితంలో ఎదుగుతున్నాము అనేది మనకి ముఖ్యం. ఇప్పుడు అంటే మాట్లాడుకోవడం వరకు బాగానే ఉంటుంది ప్రభుజీ, చెప్తాము, వింటారు, వదిలేస్తారు. నిజంగా మనం ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకురాగలమంటారా ఈ ప్రస్తుతం ఉన్న సమాజంని? తప్పకుండా. ఎవరైతే సిన్సియర్ గా ఉంటారో, మా జీవితంలో మేము భగవంతుడికి చేసే ఆ చిన్నపాటి సేవలో ఎంతో మంది జీవితాలు మారటం మేము స్వయంగా చూసాం. అంతేందుకంటే మా జీవితం కూడా మారింది కదా, మేము ఒకళ్ళని విన్నందుకు వల్ల, మా గురువుని మేము ఆశ్రయించి అనేది చెప్పే మంచి విషయాలను సీరియస్ గా తీసుకోవటం వల్ల కదా నా జీవితం మారింది. లేదా ఈ సమయంలో నాకు 28 years, ఇప్పుడు నేను ఏదన్నా చేస్తుండేవాడిని. కానీ మా జీవితం మారింది అని అంటే, ఇప్పుడు నేను మారినప్పుడు ఎందుకు మారలేరు 10 మంది? కాబట్టి మా జీవితంలో మేము ఎన్నో వేల మంది జీవితాలను మార్చి మంచి మార్గంలో వెళ్ళటం మేము స్వయంగా మా సొంత జీవితంలో చూసాం. అది శాస్త్రవాకు. ఎవరైతే భగవంతుడి గురించి మంచి హృదయంతో భగవంతుడు ఇచ్చిన మెసేజ్ని యాక్సెప్ట్ చేస్తారో జీవితంలో, వాళ్ళు తప్పక మారతారు. దట్ ఈస్ నాట్ డిఫికల్ట్ థింగ్ ఎట్ ఆల్. కేవలం మంచి విషయాలు మనం వినగలగాలి, మంచి వాళ్ళ సత్సంగంలో ఉండగలగాలి, మంచి ఆధ్యాత్మిక పుస్తకములు చదవగలగాలి, మన మంచి ఆహారాన్ని స్వీకరించటంతో పాటు మంచి అలవాట్లు అన్నీ మనకు ఉండగలిగితే తప్పకుండా మారుతాం. అండ్ వీ విల్ చేంజ్ ఫర్ గుడ్ అండ్ వీ విల్ బీ ఆల్ హ్యాపీ.